నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మీ ముందు మళ్ళీ ఒక వీడియో అయితే తీసుకొని అయితే రావడం జరిగింది. సో ఈ వీడియో ఏంటంటే మనకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఈ మధ్య కాలంలో చాలా బాగా ట్రెండ్ అయినటువంటి వెహికల్స్, చాలా ఎకోస్పోర్ట్లు కూడా మనమైతే వెహికల్స్ అయితే మన ఛానల్లో సేల్ అయితే చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు మీ ముందుకి 2019 మోడల్ అండి, 6 ఎయిర్ బ్యాగ్లు గల బండి. ఇది ఢిల్లీ రిజిస్ట్రేషన్, ప్రజెంట్ మన తెలంగాణ లోకల్లోకి అయితే వచ్చింది. సో ఈరోజు ఈ వీడియో నేను వరంగల్లో చేస్తున్నా. సో అదేవిధంగా ఈ వెహికల్ వచ్చేసి మీకు హైదరాబాద్లో అందుబాటులో అయితే ఉంటుందండి. అదేవిధంగా కరీంనగర్లో కూడా అందుబాటులో అయితే ఉంటుంది చూసుకోవాలి అనుకుంటే. సో మా చేతికి వచ్చినప్పుడు 62,000 కిలోమీటర్లకు అయితే వచ్చింది. ఇప్పుడు 2,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. దాదాపుగా ఢిల్లీ నుండి అయితే మన కరీంనగర్కి అయితే వేసుకొని రావడం అయితే జరిగింది. మేము రీసెంట్గా ఏదైతే నాలుగు బండ్లు కూడా బై రోడ్ వేసుకొచ్చినామో అందులో ఇది ఒకటి ఫర్ సేల్ ఉందని చెప్పాను కదా, అయితే తీసుకొని రావడం జరిగింది. సో దాని తర్వాత కూడా చాలా వెహికల్స్ సేల్ అయితే చేసినాం. మళ్ళీ నేను ఇక్కడ ఊరికి ఏదైతే తెలంగాణకి రావడం జరిగిందో ఆ తర్వాత మళ్ళీ దీని యొక్క వీడియో అయితే చేస్తున్నా. మన దగ్గర ఎక్కువ స్టాక్ ఉండదు. సో ఇది వచ్చేసి కేవలం 64,000 కిలోమీటర్లు అయితే ఇప్పుడు ప్రజెంట్ రీడింగ్లో అయితే ఉంది. కంప్లీట్గా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. బంపర్ టు బంపర్ అంతా కూడా ఒరిజినల్, ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు. 6 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, ఏబీ సిస్టమ్ ఉంటుంది, క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది, బ్లూటూత్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా స్టీరింగ్ మీద స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉంటాయి. 5 గేర్ల మాన్యువల్ గేర్ సంబంధించిన ఈ యొక్క ఎకోస్పోర్ట్ మీకు మైలేజ్ చూసుకున్నట్లయితే 17 నుండి 22 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. అన్న, నువ్వు నడిపినప్పుడు ఎంత వచ్చింది నీకు? ఇప్పుడు లోకల్లో 16.8 ఉంది. ఢిల్లీ నుండి వచ్చినప్పుడు నువ్వు నా వెనక వచ్చినా ముందు వచ్చినా? నువ్వు ముందు వెళ్ళినావు. ఇంకా అంటే నాకంటే స్పీడ్కి వెళ్ళినావు. అప్పుడు నీకు ఎంత వచ్చింది మైలేజ్? స్లోగా వెళ్ళినప్పుడు 20.3 కూడా టచ్ అయింది. 120 పైన ఎక్స్ప్రెస్ హైవేలో, అంటే 130, 120, 110 మధ్యలో మెయింటైన్ చేసిన స్పీడ్. పర్లేదు కదా, మైలేజ్ బాగుంటుంది. చాలా ఎక్కువ స్పోర్ట్లలో కూడా ఇదే మైలేజ్, మన యావరేజ్ ఇదే తీసినాం. సో మైలేజ్ పరంగా చాలా బాగుంది. టైర్లు కూడా మీకు మంచి కండిషన్లో అయితే ఉందన్న. సో దీంట్లో మనకి ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ ఉంటాయి. ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇది ఒక న్యూ షేప్కి సంబంధించిన ఎకోస్పోర్ట్ అనమాట. సో ఈ వెహికల్ మీకు ప్రజెంట్ ఇప్పుడు నేను వరంగల్లో వీడియో చేస్తున్నా. ఇది తిరిగి మన కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ ఇంకొక గంటలో డిసైడ్ అయిపోయింది, పంపించేస్తాను. సో చిన్న పని ఉండి అయితే నేనైతే రావడం జరిగింది. అదేవిధంగా ఈ వెహికల్ కూడా వీడియో చేద్దాము ఖాళీగా ఎందుకని చెప్పి మన దగ్గర ఉన్న స్టాక్ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో రీసెంట్గా నా ఓల్డ్ స్టాక్ అంతా కూడా క్లియర్ అయిపోయిందన్న. సో ఇది ఒకటైతే ఉంది. అది కూడా మేము కొన్ని పర్సనల్ పనులకు వెళ్ళడం వల్ల కస్టమర్స్కి ఇప్పుడు లేదు, అందుబాటులో లేదని చెప్పడం అయితే జరిగింది. సో మీరు కంప్లీట్గా చూడొచ్చు ఈ వెహికల్. అదేవిధంగా న్యూ షేప్కి సంబంధించిన ఎకోస్పోర్ట్స్ 6 ఎయిర్ బ్యాగ్స్కి సంబంధించిన బండ్లు కొంచెం మార్కెట్లో డిమాండ్ అయితే ఉన్నాయి. మీకు ఇది విత్ ట్రాన్స్పోర్ట్, ఎన్ఓసి, ఇన్వాయిస్ డాక్యుమెంటేషన్తో పాటుగా, అంటే ఏదైతే లైఫ్ ట్యాక్స్ ఉందో ఇది లైఫ్ ట్యాక్స్ అయితే సపరేట్ ఉంటుంది. కానీ మీకు విత్ ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా మా యొక్క కమిషన్ ఛార్జెస్, అదేవిధంగా బండి రేటు అన్నీ కలిపి మీకు 6,45,000కి ఇచ్చేస్తామన్నా. అది హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ మీ యొక్క లొకేషన్స్ ఎక్కడైతే, ఈ కరీంనగర్ హైదరాబాద్కి చుట్టుపక్కల మీరు ఎక్కడైతే ఉంటారో మీ యొక్క వీలును బట్టి మేము ఒక లొకేషన్ అయితే చెప్తాం. అక్కడికి వచ్చి మీరు వెహికల్ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా బండి ఓవరాల్ లుక్ అయితే మీరు అయితే చూసుకోవచ్చు అన్న. ఏది కూడా మనకి రీప్లేస్ కాలేదు. బండికి సన్ రూఫ్ కూడా ఉంది. మీకు ఇంటీరియర్ ఏ విధంగా ఉందనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అదేవిధంగా బండి ఇంజన్ కండిషన్ అయితే కంప్లీట్గా సైలెంట్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ బండి ఇంజన్ ఆన్ కండిషన్లో అయితే ఉంది. సో మీకు బ్యానెట్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తా. సో కంప్లీట్గా సౌండ్లెస్ కండిషన్ అనమాట. ఇంజన్ ఒక్క రూపాయి వరకు కూడా లేదు, పేరు పెట్టే పని కూడా లేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు కూలెంట్ డబ్బా. ఇది కూలెంట్ డబ్బా. దీనిపైన ఉన్న ఒరిజినల్ మూతలు, బ్రేక్ ఆయిల్కి సంబంధించింది, ఒరిజినల్ ఫోర్డ్కి సంబంధించిన పంచింగ్ విత్ లోగో, అదేవిధంగా షోరూమ్కి సంబంధించిన మార్కింగ్స్ ఉన్నాయి. చూసారు కదా, షోరూమ్కి సంబంధించిన మార్కింగ్స్ ఉన్నాయి. ఫ్యూల్ ఫిల్టర్ కూడా మనకి షోరూమ్ నుండి వచ్చింది అనమాట. ఆయిల్ గేజ్ తీసాను. మీకు ఎటువంటి బ్యాడ్ కంప్రెసర్ అయితే ఉండదు దీంట్లో. ఆయిల్ గేజ్ కూడా గట్టిగా ఉంది, చూడొచ్చు మీరు. ఎటువంటి బ్యాడ్ కంప్రెసర్ మీకు ఆయిల్ గేజ్లో అనేది లేదు. హౌస్ పైపుల కాడ నుండి టర్బో పైపుల వరకు అన్నీ కూడా షోరూమ్ నుండి వచ్చింది. అది కూడా విత్ బార్ కోడింగ్స్తో పాటు ఉన్నది అనమాట. సో మనకి ఎంత రీడింగ్ ట్యాంపరింగ్ చేసినా కూడా బండ్లల్లో ఉట్టిగా దొరికేస్తారు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ చూసినట్లయితే వెహికల్స్.
సో కంప్లీట్గా మీరు అనేది ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. అన్ని మార్కింగ్స్, పంచింగ్స్ విత్ పేస్టింగ్స్ అన్నీ కూడా ఒరిజినల్. అదేవిధంగా బార్ కోడింగ్స్తో పాటు మీ దగ్గర కూడా షోరూమ్కి సంబంధించిన మార్క్స్ కూడా దీంట్లో అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మిషన్, ఎలక్ట్రానిక్ మిషన్ అనేది టెస్ట్ ఓకే చేస్తుంది అనమాట. వైరింగ్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు గుర్తు కోసం మార్కింగ్స్ అనేవి పెట్టుకుంటారు. ఇకపోతే దీని లుక్ అయితే ఇదన్నా, దీని కండిషన్ అయితే. ఇకపోతే బండి యొక్క ఇంటీరియర్ లుక్ ఏ విధంగా ఉందనేది చూద్దాం వీడియోలో. ముందుగా మనం డోర్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి చూడొచ్చు, ఒక బటన్ నొక్కగానే మిర్రర్లు మూసుకుంటే, ఒక బటన్ నొక్కగానే తెరుచుకుంటే ఆటో ఫోల్డ్ మిర్రర్స్ అంటారు. అదేవిధంగా సింగిల్ టచ్లో మనకి గ్లాస్ అంతా డౌన్ వెళ్తుంది, సింగిల్ టచ్లో మనకి గ్లాస్ అంతా మళ్ళీ పైకి వెళ్తుంది. 4 పవర్ విండోస్ ఉంటాయి. అదేవిధంగా లాక్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్, సెంట్రల్ అన్లాకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇకపోతే ఇంటీరియర్ చూసుకోవచ్చు. ఇంటీరియర్లో మీకు చూసుకున్నట్లయితే స్టీరింగ్, ముందుగా స్టీరింగ్ మీద చూసుకున్నట్లయితే మనకి స్టీరింగ్ మీద స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ అనేవి బండికి అయితే ఉంటాయి. మీటర్ చూసుకోవచ్చన్నా, మీటర్లో మీకు 64 కిలోమీటర్ల చిల్లర మీటర్లో అయితే ఉంటుంది. అదేవిధంగా సీట్ కవర్లు కూడా మీకు చాలా మంచి కండిషన్లో అయితే ఉన్నాయి. సో చూడొచ్చు మీరు సీట్ కవర్స్ ఏ విధంగా ఉందనేది. సో అదేవిధంగా మనకి సన్ రూఫ్ కూడా బండిలో చూసుకున్నట్లయితే సన్ రూఫ్ కూడా ఉంది. సో అన్నీ కూడా వర్కింగ్ సిస్టమే అనమాట, ఎటువంటి పెట్టుబడి లేదు. మ్యాట్స్ అప్పట్లో 70 మ్యాట్స్ ఇచ్చారు, అది మీకు దాదాపుగా 65% వరకు ఉన్నాయి. ఇవి అయితే మేము వేయించిన మ్యాట్స్ అయితే కావు, అక్కడ కస్టమర్ వేయించుకున్నవే. పెడల్స్ ఎలాంటి కండిషన్లో ఉన్నాయి అనేది. అదేవిధంగా బండికి లోపల యాంబియంట్ లైట్స్ అనేవి ఆఫ్టర్ మార్కెట్ ఉన్నాయి. ఓకేనా, బండిలో లోపల బ్లూ లైటా, ఏ లైట్, బ్లూ లైట్ వెలిగిద్ది అనమాట. సో అదేవిధంగా చూసారు కదా ఇక్కడ ప్రతిదీ కూడా బ్యాక్ సీట్ కవర్స్ కూడా మనకి మంచి కండిషన్లో అయితే ఉన్నాయి. మీకు ఇప్పటికిప్పుడు ఎటువంటి పెట్టుబడి అవసరం లేదు. ఇకపోతే దీని సర్వీస్ గురించి చెప్తాను. అదేవిధంగా సర్వీస్కి ముందు చెప్పే ముందు మీరు దీని యొక్క డిక్కీ కూడా ఏ విధంగా ఉందనేది చూడొచ్చు. ఇది మీకు డిక్కీ స్పేస్ అన్న, ఇది మీకు డిక్కీ అనమాట స్పేస్. అక్కడ పంచెస్ కానీ, ఇది కూడా ఫోర్డ్కి సంబంధించిన బ్యాడ్జింగ్ ఉంది చూసారు కదా, ఇవన్నీ కూడా పంచింగ్స్ అనమాట. ఇక్కడ చూపించిందా, ఇవన్నీ కూడా పంచింగ్స్. సో యాక్సిడెంట్ అయితే ఫస్ట్ ఇక్కడ తగులుతుంది, వెల్డింగ్ అవన్నీ పడతాయి. ఈ క్లాంపులు కూడా వెనక బ్యానెట్కి ఏదైనా అయినా, డిక్కీకి ఏదైనా అయినా కూడా ఈ క్లాంపులు ఊరికే కనిపెట్టేయచ్చు ఫోర్డ్లో. సో ఇదనమాట. సో ఆల్ పేస్టింగ్స్ అండ్ డోర్స్, గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్. ఇకపోతే మేము 62,000 కిలోమీటర్లు, అంటే సుమారుగా 61,900 కిలోమీటర్ల చిల్లరకి మేము వెహికల్కి 8,000 రూపాయలు ఖర్చు పెట్టి దీనికి ఆయిల్ సర్వీసెస్ అండ్ అన్నీ కూడా చేసామన్నమాట. ఇంజిన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, అదేవిధంగా ఫ్లష్ ట్రీట్మెంటింగ్ అని ఉంటుంది. సో దీంట్లో ఉన్న ఏదైతే ఇంజన్లో ఉన్న వేస్ట్ అంతా ఉంటుందో బయటకు వచ్చేస్తుంది. సో దానికి సంబంధించిన ప్రతి బండికి కూడా మేము ఢిల్లీలో సర్వీసింగ్ చేయించి పంపిస్తూ ఉంటాం. ఎందుకంటే మేము బై రోడ్డుకు తీసుకొచ్చే వెహికల్ కాబట్టి. ఏసీ రన్నింగ్ కండిషన్ చాలా ఎక్సలెంట్ అయితే ఉంది, పేరు పెట్టాల్సిన పని లేదు. బ్రేక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ బండ్లు మేము స్వాప్ చేసుకుంటూ ఉంటాం మధ్య మధ్యలో. ఇది నేను తోలడం, ముందు బండి ఇక బోరు కొడితే బండ్లు కూడా మార్చుకొని తోలుతూ ఉంటాము. సో ఇకపోతే కింద రాయని చూసుకో. సో ఇకపోతే దీంట్లో మనకి ఎటువంటి పెట్టుబడి లేదు. 8,000 రూపాయల సర్వీస్ వర్తుంది. ఇప్పుడు 2,000 కిలోమీటర్లు అయితే తిరిగింది, అంటే 10,000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీస్ చేసుకుంటారు. ఇప్పుడు 2,000 తిరిగింది, ఇంకొక 1,000 తిరిగినా అంటే 3,000 కింద వేసుకుందాం లెక్క. మీరు కరెక్ట్గా ఇంకొక 7,000 కిలోమీటర్లకి మీరు సర్వీసింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ సర్వీసింగ్ కాస్ట్ కూడా మీకు అదే ప్రైస్లో 645లో ఇంక్లూడింగ్ అనమాట. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. ప్రజెంట్ నేను ఎప్పుడు చేయము ఇలాగా డిఫరెంట్ లొకేషన్స్లో అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంది. ప్రజెంట్ నేనైతే వరంగల్లో ఉండి ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందన్న. అదేవిధంగా ఈ యొక్క వెహికల్ని మీరు కనుక చూడాలి అనుకుంటే హైదరాబాద్ కానీ, కరీంనగర్ కానీ మీకు మీ లొకేషన్ చెప్తే అక్కడికి మీరు డైరెక్ట్ పర్చేస్ చేసుకునే ఉద్దేశం కనుక ఉంటే జస్ట్ 10,000 అడ్వాన్స్ వేసుకొని, నేను కరీంనగర్ నుండి, అంటే ఇప్పుడు ప్రజెంట్ వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్తుందో కరీంనగర్ వెళ్తుందో తెలియదు, మాకే కన్ఫ్యూజన్. దాన్ని బట్టి మీరు ఒకసారి కాల్ చేయండి, లొకేషన్ చెప్తా, అక్కడ డీటెయిల్స్ అనేవి మీకు ఫోన్లో మాట్లాడుకుందాం. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తే కాల్ చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. సో అదేవిధంగా దీని యొక్క రన్నింగ్ వీడియో ఏ విధంగా ఉంది అనేది కూడా మీకైతే ఈ వీడియోలో చేసి అయితే చూపిస్తా.
ఫోర్డ్ ఎకో స్పోర్ట్ చాలామంది ఆల్రెడీ వాడిన వాళ్ళే ఎక్కువ మంది సజెషన్ ఇస్తూ ఉంటారు. ఇది తీసుకోండి మామ, అది తీసుకోండి, వెహికల్ బాగుంటుందని. దీంట్లో స్టీరింగ్ ఎంత స్మూత్ ఉంటుందో మనకి రన్నింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. బ్రేక్స్ కానీ రన్నింగ్ కానీ, ఏసీ అయితే అసలు చించి పడేస్తుంది ఈ బండిలో. 1.5 మనకి డీజిల్ ఇంజన్ వస్తుంది. 1 లీటర్కి 17 నుండి 22 వరకు మనకి డిపెండింగ్ ఆన్ డ్రైవింగ్ని బట్టి అయితే వస్తుంది అనమాట. దీనికి సస్పెన్షన్ పరంగా, రన్నింగ్ పరంగా ఆల్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. సో మీకు రెడీ టు యూజ్. ఒక్క రూపాయి పెట్టుబడి కూడా పెట్టక్కర్లేదు. ఫ్రెండ్స్, నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. సో ఫ్రెండ్స్, మీలో ఎవరికన్నా ఢిల్లీ కానీ యూపీ కానీ వెహికల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మన ద్వారా వెహికల్స్ అనేది తీసుకోవచ్చు. కొన్ని వెహికల్స్ మేము అప్పుడప్పుడు తెస్తూ ఉంటాం ఇన్వెస్ట్మెంట్ చేసి. కొన్ని అయితే మేము అక్కడక్కడే సేల్ చేస్తాం. అది కూడా కమిషన్ అయితే తీసుకుంటామండి. కొద్ది గొప్ప కమిషన్ అయితే ఛార్జ్ అయితే చేస్తాం. సో అదేవిధంగా ఇప్పుడు మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. వీడియో కొంచెం లెంతీగా వస్తుంది. సో బట్ అయినప్పటికీ మీకోసం అయితే కంప్లీట్గా రివ్యూ అయితే చేసి చూపిద్దామని ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. రైట్ అండి, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.